విను. ఆంజనేయ స్వామి మాల నేను వేస్తే నేనే కాదు నువ్వు బత్తాయి అంటే ఆంజనేయ స్వామి మాల వేసిన వాళ్ళు అంటావు నువ్వు చెప్పు నువ్వే చెప్పు మీనింగ్ ఏంటి బత్తాయి అంటే మీనింగ్ ఏంటి బత్తాయి అంటే నువ్వు రా మత విద్వేషాలు రెచ్చగొట్టిన వాడిని నిన్ను బత్తాయి అంటారు. ఆంజనేయ స్వామికి బత్తాయికి ముడిపెట్టి మత విద్వేషాలు రెచ్చగొట్టి వీడియోలు చేసి డబ్బులు సంపాదించేవి నువ్వు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు అయ్యుండి బత్తాయి అంటే గ్రీన్ కలర్లో ఉంటుంది. నిన్ను ఆరెంజ్ అంటే అప్పుడు బాధపడాలి. ఆరెంజ్ అంటే ఇదిగో ఈ రంగులో ఉంటుంది ఆరెంజా, దాన్ని తెలుగులో నారింజా అంటాడు. చదువుకోవాలి. ఇంజనీరింగ్ 6 సార్లు చదివావు, దీనికి సంకనాకపో దేనికి పనికిరావు కాబట్టి కుర్చీలో కూర్చొని సొల్లు కబుర్లు చెప్తున్నారు. వెదవా దీన్నే మత హిందువుల్లో ఉన్నారు మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళు, క్రిస్టియన్స్ లో ఉన్నారు, ముస్లిమ్స్ లో ఉన్నారు. వీళ్ళందరూ కలిపి మత విద్వేషాలు రెచ్చగొట్టి క్యాష్ చేసుకుంటారు. బత్తాయి అంటే ఆంజనేయ స్వామి అంట. బత్తాయి రంగు ఏ రంగులో ఉంటుందిరా చెప్పు? గ్రీన్ కలర్లో ఉంటుంది. నారింజ అంటే ఏ రంగులో ఉంటుంది? ఆరెంజ్ రంగులో ఉంటుంది. వీళ్ళు ఎలాగంటే చూసుకుంటే ఇప్పుడు గాంధీ తాత ఉన్నారు, బాపు నువ్వే రావాలి శంకర్ దాదా జిందాబాద్ అని చెప్పి చిరంజీవి గారితో బాపు జాతిపిత అని చెప్పి నరాల్లో ఎక్కించేసి ఇప్పుడు వచ్చి మీ తాత మంచోడు కాదని తిడితే అది ముందే చెప్పాలి కదా మీ తాత మంచోడు కాదని. ఆ తర్వాత భారతరత్న అమ్మ మీ మదర్ తెరీసా అమ్మ భారతరత్న అన్నారు. ఇప్పుడు వచ్చి మీ అమ్మ మంచిది కాదు అంటే అది ముందే చెప్పాలి కదా. ఇప్పుడు సాయిబాబా బాబా అని నాగార్జున గారు అందరూ వచ్చి సాయిబాబా అని చెప్పి షిరిడి సాయిబాబా మహిమలు అవి ఇవి చెప్పి మా నరాల్లోకి ఎక్కించి భక్తిని ఇప్పుడు మీ బాబా మంచోడు కాదు ఆయన ఒక ముస్లిం అని చెప్పి అది ముందే చెప్పాలి కదా. మీకు ఇంకే పని పాట లేదా మీ బత్తాయినా కొడుకులారా? చైనా జపాన్లు ముందుకు వెళ్ళిపోతుంటే మా ఈ బత్తాయినా కొడుకులు దేశాన్ని వెనక్కి తీసుకెళ్ళి కెలికి మత విద్వేషాలు రెచ్చగొట్టి వాసన చూసి జనాలు తన్నుకుంటుంటే ఆనందంతో ఈ బత్తాయిలు బతుకుతున్నారు. ఈ బత్తాయిల్ని నమ్మకండి. వీళ్ళ వల్ల దేశానికి రూపాయి ఉపయోగం లేదు. దేశాన్ని సర్వనాశనం చేసేది ఫస్ట్ నెంబర్లో ఉన్నది ఈ బత్తాయినా కొడుకులు. బత్తాయిలు అంటే అర్థమైంది కదా, గ్రీన్ కలర్లో ఉంటారు ఈ బత్తాయిలు. వీళ్ళకి కానీ బీజేపీ ప్రభుత్వానికి కానీ కమలా ప్రభుత్వానికి కానీ హిందూ మతానికి కానీ ఏ సంబంధం లేదు. వీళ్ళు ఓన్లీ మత విద్వేషాలు రెచ్చగొడతారు. బత్తాయి అంటే మీనింగ్ తెలియని ఫ్రెండ్స్ అందరికీ ఈ రీల్ పంపించండి. ఓకే.